కంటెంట్ డెవలపర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్‌లో లాజికల్ థింకింగ్ క్వశ్చన్స్‌లో మనకి ఒక ఫర్ లూప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫర్ లూప్‌లో మనకి ఇక్కడ కన్సోల్ చేసేసి కన్సోల్ లాగా పెట్టి ఇక్కడ వాట్ ఈస్ ద అవుట్‌పుట్ అని చెప్పేసి అడగటం మనకి జరుగుతుందనమాట. అయితే మనం ఇది చూసినట్టయితే ఫర్ లూప్‌లో మనకి ఏముందంటే లెట్ అని చెప్పేసి మనము ఈ యొక్క వేరియబుల్ నేమ్‌తో మనము i = 1, i <5, i++ అని చెప్పేసి ఒక కండిషన్ రాయడం జరిగింది. ఫర్ లూప్‌లో ఒక కండిషన్ అనమాట. లెట్ i = 1. ఫస్ట్ i అనేది ఇనిషియల్ వాల్యూ 1 ఉంటది. i <5. కండిషన్ ఏంటంటే 5 కంటే తక్కువ. i అనేది వాల్యూ 5 కంటే తక్కువ ఉండాలన్నమాట. ఉన్న వరకు మనకి i++ అనేది జరుగుతూ ఉండాలి. 5 కంటే తక్కువ వరకు అంటే 5 లోపు 4 వరకు కూడా 4 వరకు మనకి ఇక్కడ ఇంక్రిమెంట్ అనేది జరుగుతూ ఉండాలని చెప్పేసి ఇక్కడ రాసినాం అనమాట కండిషన్. దీని లోపల మనము ఇంకొక ఇఫ్ కండిషన్ రాయడం జరిగింది. అదేంటంటే ఇఫ్ i = 3 అని చెప్పేసి రాసి కండిషన్ రాసి కంటిన్యూ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ని కంటిన్యూ అనేది ఒకటి మనకి కంటిన్యూ అని చెప్పేసి ఒక కీవర్డ్ ఇక్కడ రాయడం జరిగింది అనమాట. అయితే ఈ కంటిన్యూ కీవర్డ్ రాయడం వల్ల మనకి ఏమవుతుందంటే చూసినట్టయితే ఒక చిన్న ఇక్కడ మనకి ఒక లాజిక్ అనేది జరుగుతుంది అనమాట మనకి కంటిన్యూ అని చెప్పేసి. అయితే i = 3 అని చెప్పేసి ఎప్పుడైతే i అనేది 3కు సమానం అవుతుందో అప్పుడు కంటిన్యూ అనేది జరగాలని చెప్పేసి రాసినాం అనమాట. అప్పుడు మనము దాని లోపల కన్సోల్ చేసేసి ఐని కన్సోల్ చేయడం జరిగింది అనమాట. దీన్ని మనం రిటర్న్ అవుట్పుట్ చూసినట్టయితే 1 2 4 అని చెప్పేసి వచ్చింది. ఎందుకు 1 2 4 వచ్చింది, 3 ఎందుకు రాలేదంటే ఇక్కడ కంటిన్యూ అనేది ఏమవుతుందంటే స్కిప్ చేస్తుంది. i అంటే = 3 అంటే ఐలోకి 3 అని ఐది ఎలా వస్తుంది మనకి ఫస్ట్ i అనేది 1తో స్టార్ట్ అవుతుంది. ఇనిషియల్ వాల్యూ 1 తర్వాత మనకి i <5 వరకు అంటే 4 వరకు i వాల్యూ 4 వరకు మనము ఇక్కడ చెక్ చేస్తాం. ఎప్పుడు వరకు అంటే i అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. 4 వరకు అయ్యే వరకు చెక్ చేయాలన్నమాట. i అనేది ఫస్ట్ 1 వచ్చింది, 1 అనేది ప్రింట్ అయిపోయింది. తర్వాత 2 వచ్చింది, 2 ప్రింట్ అయిపోయింది. తర్వాత 3 వచ్చింది. 3 వచ్చినప్పుడు ఏం చేస్తుంది అంటే i = 3 అని చెప్పేసి ఇక్కడ కండిషన్ కంటిన్యూ అని చెప్పి రాయడం జరిగింది. అప్పుడు ఏమైందండి 3 ఎప్పుడైతే వచ్చిందో ఆ యొక్క స్టేట్మెంట్ని ఎస్కేప్ చేసి అంటే స్కిప్ చేసి ఏమని చెప్పి అర్థం అనమాట. స్కిప్ చేసేసి ఏం చేసింది మనకి నెక్స్ట్ 4 వచ్చింది, 4 వచ్చింది, 4 వచ్చి 4ని ప్రింట్ చేస్తుంది అనమాట. అంటే 1 to 4 మాత్రమే ఇక్కడ ప్రింట్ అవడం జరుగుతుంది. 3ని స్కిప్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కంటిన్యూ అనేది ఇలాగ వర్క్ అవుతుంది అనమాట మనకి.